ఇక జేహెచ్ఎంసీలో మరో మహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో భాగంగా రేపటి నుంచి ఇంటింటి ప్రాపర్టీ సర్వే చేయబోతున్నారు. దానిలో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఆస్తి పన్నుతో పాటు ఇంకుడు గుంతలు, సివరేజ్ లైన్లు, సోలార్ ప్యానెల్స్ వివరాలు సేకరించనున్నారు జేహెచ్ఎంసీ అధికారులు. అయితే ముందుగా ఉప్పల్, హైదర్ నగర్, కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ఈ ప్రాపర్టీ సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శాటిలైట్ సర్వే పూర్తి కాగా ప్రస్తుతం డ్రోన్ సర్వే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, రేపటి నుంచి గ్రేటర్ నగర వ్యాప్తంగా యుటిలిటీ మరియు ఆస్తులకు సంబంధించినటువంటి ఒక సర్వేని జేహెచ్ఎంసీ నిర్వహించబోతోంది. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ సర్వే ద్వారా జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి భౌగోళికంగా అన్ని ప్రజల యొక్కటి అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆస్తుల వివరాలు అన్నీ కూడా భౌగోళికంగా గుర్తించడానికి వీలుగా ఉంటుందనేది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఇప్పటికే శాటిలైట్ మ్యాపింగ్ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. మరొక వైపు డ్రోన్ సర్వే కూడా కంటిన్యూ అవుతుంది. డ్రోన్ సర్వే కంటిన్యూ అవుతున్న తరుణంలోనే ఇప్పుడు ఫిజికల్ సర్వే, డోర్ టు డోర్ సర్వే కూడా రేపటి నుంచి జరగబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెంట్కి ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో రెడీగా ఉండాలనేది జేహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి ముఖ్యంగా మొదటిగా ఉప్పల్, అదేవిధంగా హయత్ నగర్, కుకట్పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో మొదలై జేహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి జేహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. డోర్ టు డోర్ సర్వేలో ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏదైతే చివరిగా కట్టినటువంటి ఆస్తి పన్ను వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్, అదేవిధంగా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కమర్షియల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే ప్రాపర్టీ అయితే దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ సర్వేలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. సో ఈ అంశాన్ని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా చాలా భద్రంగా ఉంచుదామనేది అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి ఈ వివరాలు అనేది పొందుపరచడం జరుగుతుంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చేసినటువంటి సర్వే కావచ్చు, అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా చేసినటువంటి సర్వేతో ఇది టైప్ అయిన తర్వాత ఇవన్నిటిని కూడా భౌగోళికంగా గుర్తించడం కోసం ఈ భౌగోళికంగా ప్రాపర్టీస్ అన్నీ కూడా గుర్తించడం జరిగితే నెక్స్ట్ ఏదైతే రోడ్లు కావచ్చు, అదేవిధంగా పార్కుల వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. దీని ద్వారా జిహెచ్ఎంసీ లిమిట్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా శాటిలైట్ మ్యాపింగ్, అదేవిధంగా డ్రోన్ సర్వే, అదేవిధంగా ఇప్పుడు రేపటి నుంచి జరగబోయేటువంటి డోర్ టు డోర్ సర్వే ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా భౌగోళికంగా అన్ని విషయాలన్నీ కూడా ఈ ఆన్లైన్లో పొందుపరుస్తామనేది అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 7 డాక్యుమెంట్స్ తప్పకుండా అందరూ దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఓనర్లే తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీలో ఉన్నారో వాళ్ళు ఈ అంశాలన్నింటినీ కూడా, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇది చాలా భద్రంగా ఉంచుతాము. జిహెచ్ఎంసీ యొక్క పరిపాలన, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా మేము తీసుకుంటామే తప్ప ఎక్కడ కూడా మిస్యూజ్ చేయము అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ అంశానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. రేపటి నుంచి ఉప్పల్ నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ సర్వే జిహెచ్ఎంసీ పరిధిలో రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అన్ని ప్రాంతాల్లో ఈ సర్వే కంప్లీట్ చేస్తామనేది అధికారులు చెప్తున్నటువంటి మాట.